ఉపన్యసిస్తారు. 5 నిమిషాల్లో కార్యక్రమం సన్మాన సభకి వస్తోంది. దయచేసి అందరూ కూడా వచ్చి కూర్చోవచ్చు. 5 నిమిషాలు అయిపోయింది, వెళ్ళిపోతుంది. కాలాతీతం అవుతుంది. కాలం మనం శాసిస్తుంది కానీ మనం కాలాన్ని శాసించలేము. అందుచేత నేను 2 నిమిషాల్లోనే చేస్తాను. ఎందుకంటే దీనికి నాకు 16 సంవత్సరాల నుంచి, అంటే జగన్నాథ్ శర్మకి నాకు 30 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి సంబంధం ఉంది. ఏ కార్యక్రమం అయినా సరే గణపతి పూజ అతని ద్వారానే జరగాలి మా ఇంట్లో. ఆ విధంగానే ఆయనకి మాకు ఒక రకమైన సంబంధ బాంధవ్యాలు ఎక్కువైపోయి మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. ఆ విధంగానే 16 సంవత్సరాల నుంచి ఇక్కడ జరిగినా, దువ్వలో జరిగినా, తాడేపల్లిగూడెంలో జరిగినా, ఎక్కడ జరిగినా సరే నాది కూడా నా తోడ్పాటుతో పాటు అతనితో పాటు నేను కూడా అవకాశం ఏర్పాటు చేశాడు మా జగన్నాథ్ శర్మ. అతనికి ఎప్పుడు నేను కృతజ్ఞుడిని. అతను ఏ కార్యక్రమం చేసినా సరే నిర్విఘ్నంగా జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసే వ్యక్తి కాదు. అతను చూస్తే స్ఫురద్రూప కాదు, పెద్దవాడా కాదు, వామనులాగా చిన్నవాడు. అది ధనం అంత ఉందా అంటే లేదు. ఆ భగవంతుడే ఆయన చెప్పినట్టు, మన జడ్జి గారు చెప్పినట్టు యద్భావం తద్భవతి అన్నట్టే ఆయన స్టార్ట్ చేయడం ఏంటి, ఆ విధంగానే ఆయనకి అన్ని వనరులు చేకూరుతూ ఉంటాయి. అది అతని యొక్క గొప్పతనం. అంచేత ఈ సందర్భంలో కూడా జగన్నాథ్ శర్మ గురించి మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. 16 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతోంది. ఆ కరోనాలో కూడా ఇక్కడే ఈ ప్రాంగణంలోనే జరగడం జరిగింది. అప్పుడు జస్టిస్ సీతాపతి గారు కూడా వచ్చారు. ఈ ప్రతి సంవత్సరం ఒక్కొక్క న్యాయమూర్తిని రావడం అనేది మనకు ఆనవాయితీగా జరుగుతుంది. ఇక్కడ జరిగినా సరే, దువ్వలో జరిగినా సరే చాలా గొప్పగా జరుగుతుంది. అదే వారు కూడా మాకు ఈ సంస్థతోటి ఆవిడ ఒక రకమైన ఆయన ఆశీర్వచనంతో చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఆయన కాశీలో వచ్చినా కాశీకి కూడా వస్తారు. రేపు ఎక్కడ పెట్టినా సరే ఆయన ఆశీర్వచనంతో మేము నిర్విఘ్నంగా కొనసాగడానికి అవకాశం ఏర్పడింది. జస్టిస్ రాజేశ్వరరావు గురించి ఆయన నాకు చాలా మిత్రులు. ఆయన కూడా ఆయన సరైన చూడని నా ఉద్దేశం. ఎందుకంటే సమాజ సేవలోనే గడిపారు. మాలాగా ఈ కాకుండా నుంచి కూడా ఆయన పనిచేసిన నాకు పర్సనల్ గా కూడా నాకు బాగా తెలుసు కనుక నేను చెప్తున్నాను. ఎందుకంటే రాజేశ్వరరావు 4 సంవత్సరాలు ఈ సమాజ సేవలో ఎటువంటి మార్పు రావాలి అనేది ఆయన చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. కొన్ని కార్యక్రమాల్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం. అదేవిధంగా భగవంతుడు ఆ విధంగానే ఆయనకి న్యాయమూర్తిగా కూడా అవ్వడం జరిగింది. ఆయన యొక్క ఎటువంటి నిస్వార్థ సేవ కూడా అది ఉండదు. కర్మ అనేది ఇక్కడ అనుభవిస్తూ ఉంటాం. ఆ కర్మ ఫలితమే ఇక్కడ ఈయనకి కూడా న్యాయమూర్తిగా ఆయనకి మనకు అదృష్టం కూడా, ఆయన కూడా అదృష్టం. భగవంతుడు ఆ విధంగా చేశారు. ఇంకా మున్ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది కనుక ఆయనకి భగవంతుడు ఈ విధంగా కలిగించడం జరిగింది. అదే విధంగా సర్వ సత్యనారాయణ ప్రసాద్ గారు, ఆయన కూడా ఆయన వృత్తిలో చాలా అగ్రగణ్యులు. ఆ విధంగా ఉండి కూడా ఆయన ఈ వైదిక ధర్మాన్ని ఎక్కడ విస్మరించలేదు. అది ఒక గొప్ప విషయం. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కాశీలో పెద్ద కార్యక్రమం పెట్టాం. నువ్వు ఏదైనా వచ్చి నువ్వు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని నేను అడగడం జరిగింది. ఇంక రెండో మాట మాట్లాడలేదు. నీకు ఏం కావాలి అని అడిగాడు అంతే. దాంతో మా జగన్నాథ్కి అది కూడా ఒక విధంగా వేదోద్ధారణ అనేది, మనం వేదం చదువుకోవడమే కాదు, వేదాన్ని చదువుతున్న వాళ్ళని కూడా మనం ఆదరించి చేయగలుగుతున్నప్పుడే మనం ఇది జరుగుతుంది. ఎందుకంటే వేదం అనేది సనాతన ధర్మానికి మూలం. సనాతన ధర్మం లేకపోతే మన దేశమే లేదు. ఈయన చెప్పినట్టు ధర్మము, కర్మము, వేదము, ఈ 3 భావాలు మన దేశానికి ప్రతీకగా నిలిచాయి కనుక సనాతన ధర్మం లేదే ఏ విధంగా సనాతన ధర్మం ద్వారానే మనం మన నడవ. అలాగే భగవంతుడిని, వేదాన్ని, అలాగే వేదం నుంచే వచ్చింది కనుక సనాతన ధర్మాన్ని మనం ఆచరించాలి. మన ధర్మం కూడా. అంచేత ఈ విధంగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతసేపైనా చెప్పడానికి ఉంటుంది. కానీ చాలా అందుకోసం ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్వాహకులందరికీ ఇదే విధంగా శివానందమూర్తి గారి గురించి కూడా 2 నిమిషాలు. ఆయన
ఆయన ఆయన యొక్క ఆశీర్వచనలతో ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగడం. మన మధ్యలో లేకపోయినా మన మనసుల్లో ఎప్పుడూ ఉన్నారు. ఆయన ఆశీర్వచనాలు పైనుంచి మనకు ఎప్పుడూ ఉన్నాయి. అదే విధంగా మన పుష్పగిరి పీఠాధిపతులు వారు తుని పీఠాధిపతులు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎక్కడొక్కడ ఎప్పుడోప్పుడు ఈ స్వామీజీలతోటి ఈ సత్సంబంధాలతో ఆయన తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా కొనసాగాలని చెప్పి ఈ భగవంతుని ప్రార్థిస్తున్నాను.